తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం, భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో వారి తరపున కుటుంబ సభ్యులు కూడా నామినేషన్లు వేశారు. తొలి రోజు ఇవాళ మంచి ముహూర్తం ఉండడంతో చాలామంది నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్లున్నాయి. వీటిలో మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఏపీలో వైసీపీ కూటమి అభ్యర్థులు చాలా మంది తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. భారీ సంఖ్యలో తమ బలాన్ని చూపిస్తూ ర్యాలీగా వచ్చారు. ప్రజలు, కార్యకర్తలతో వచ్చి నామినేషన్ వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో తొలి నామినేషన్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి దాఖలైంది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్ను ఆయన సతీమణి హేమలత దాఖలు చేశారు. పయ్యావుల అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన హేమలత స్థానికంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆంధ్రాలో తొలి నామినేషన్ కావడంతో కేశవ్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాగా పయ్యావుల కేశవ్దే తొలి నామినేషన్ అని ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈసీఐ వెబ్సైట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులే అధికార పార్టీ కంటే ముందుగా తొలి నామినేషన్లు దాఖలు చేశారని ఈసీ ద్వారా తెలిసింది. కాగా 18 నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ఉండగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. అలాగే మే 13న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.